ప్రయత్నం చేయండి. ఇంకో విషయం అమ్మ, మనం మామూలుగా పొలంలో వేస్తుంటాం. పత్తి నాటడానికి వెళ్తుంటారా? వెళ్ళరా? వెళ్తుంటారు. రాహురనన్నా అదే అదే ఆ సాలు ఎట్టుంటుంది ఒకసారి చూడండి. అటు ఇట వంకరి టింకరగా ఉంటుందా? మనం ఎట్లయినా రోడ్డు మీద వేసేటప్పుడు కూడా ఎంత నీట్గా, అసలు ఎక్కడి నుంచి చూసినా అది చక్కగా కనపడుతుంది. ఒక పంట వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రైతు జాగ్రత్త వహించి స్ట్రైట్గా ఆ పొలం దున్నేటప్పుడు కానీ, విత్తనాలు విత్తేటప్పుడు కానీ ఎంత చక్కగా ఉంటుంది కదా. మనం కూడా దేవుని మందిరంలో కూర్చునేటప్పుడు కాస్త లైను క్లియర్గా ముందున్న వాళ్ళ నుంచి తర్వాత ఇట సైడ్కి చాలా చక్కగా లైన్ ఉందా మీకు? లైన్ అట్లా అట్లా పిల్లలు కూడా. జ్యోతమ్మ చూడు, లైన్ ఉందా? నీదేనా మొదటి లైను? ఓకే, మంచిది. లైన్లో కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదమ్మా. సహకరించినందుకు మీకు అందరికి వందనాలు. వచ్చిన వాళ్ళకు కూడా లైన్లో కూర్చోబెట్టండి. మంచిది. వాక్యపట్నం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనాలు 107వ అధ్యాయము. కీర్తనాలు 107వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. 21 నుంచి 25 వచనాలు మన సంఘ సభ్యులు సీను గారు వచ్చి వాక్యపట్నం చదివి పలికిస్తాడు. రండి బ్రదర్. ఇబ్బందా? ఈ పెద్ద బైబిల్ ఉందిరా. 107వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. సీనన్న గారు వాక్యపట్నం చదివి మనకు పలికిస్తాడు. అందరూ పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. వాక్యము నిమిత్తము ప్రార్థన పాస్టరమ్మ గారు వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి. వాక్యపట్టణం చదువుతుకుందాం. పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 107వ అధ్యాయం 21 నుంచి 25 వరకు చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవా వాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతార్పణలు చెల్లిదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడ లెక్క సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలివివ్వగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు ఆగాధమునకు దిగుచుండ్రి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం ఆశ్రమ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన.
ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము దేవా. ఈ యొక్క పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో స్తుతించి నేను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఎందరైతే నీ సన్నిధికి రాదో అటువంటి బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించండి తండ్రి. త్వరలోనే చెప్తున్న మాటలు ఏందో ఈని ఇచ్చిపెట్టి వారంగా కాకుండా నీ మాట ప్రకారంగా బ్రతకగలగటకు సహాయం చేయండి దేవా. చిన్నలైతే పెద్దలైతే నువ్వు ఈని విడిచిపెట్టకుండా నీ శక్తిని, నీ బలమును ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి కాపాడండి నాయన. వాక్యం చదివిన బిడ్డని దీవించండి నాయన. ఆ బిడ్డకు కావాల్సిన అవసరాలు, అక్కర్లు తీర్చండి దేవా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప వేరొక దేవుడనని చెల్లవిచ్చిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. చిన్నలైతే పెద్దలైతే నాయన ఇన్న మాటలు నాయన, వింటున్న మాటలను గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి భయము, భక్తులు కలిగి నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని గ్రహించి నీ సన్నిధికి నడిపించమని కోరుకుంటుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆ స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యపఠనం చదివి వినిపించినటువంటి సహోదరుడు సీను గారికి, ప్రార్థించినటువంటి పాశ్రమ్మకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి మనలందరినీ నడిపించినటువంటి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. రోజు ఏదది? రిపబ్లిక్ డే. అంటే స్వాతంత్రము పూర్తిగా మన చేతికి అందినటువంటి రోజు అనుకుంటా. అవునన్నా? రాజ్యాంగమా? ఏదమ్మా? మనల్ని మనమే పరిపాలించుకోవడానికి పూర్తి అథారిటీ వచ్చినటువంటి దినం రిపబ్లిక్ డే. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యముతో మనం బలపరచుకోవడానికి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నిజమైన స్వాతంత్రం ఏది? నిజమైన స్వాతంత్రం ఏది? ఆలోచిద్దామండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఎవరు కూడా మాట్లాడకండి అమ్మా. వాక్యం వినేటప్పుడు ఎవ్వరు మాట్లాడకూడదు. టైం వేస్ట్ చేసుకోకుండా వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మీ చేతిలో ఉంది చూడండి, ఆ బైబిల్ దేవుని మాటలు. అవి ఎవరి మాటలమ్మా? మనుషుల మాటలు కాదవి. ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. దేవుని మాటలు చాలా గొప్పవి. దేవుని వాక్యం కూడా చాలా గొప్పది. ఈ వాక్యము ఏదైతే దేవుని మాటలు ఉన్నాయో, నేను గతంలో కూడా చెప్పాను, చెప్పేవారు బాగా చెప్పాల, వినేవారు కూడా బాగా వినాలి. చెప్పేవారు గనక బాగా చెబితే, వినేవారు గనక దృష్టి పెట్టి వింటే, ఇక దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలని అనుకుంటాడు మనిషి. బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలి అనుకుంటాడు. ఎప్పుడు అనుకుంటాడు? చెప్పేవారు బాగా చెప్పినప్పుడు, వినేవారు బాగా విన్నప్పుడు. అందుకే చూడండి,
పిల్లలకు స్కూల్లో పాఠాలు ఎట్ట చెప్తారో ఏమా, పిల్లలకు స్కూల్లో పాఠాలు చెప్తుంటారు. మీరంతా బడి వచ్చినారా, స్కూల్కి వచ్చినారా? చిన్నప్పుడు వచ్చినారు చాలామంది కదా. అందరూ కూడా చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. స్కూల్లో పాఠాలు ఎట్ట చెప్తారో తెలుసు కదా మీ అందరికీ ఏమా. ఫస్ట్ పాఠం పేరు చెప్పి కింద దాని వివరణ గురించి ఉంటుంది కదా. ఎండలు కాసేది ఎందుకురా అని పాఠం పేరు పెడితే కింద దానికి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది. ఏదైనా కానీ పాఠం పేరు ముందు అవుట్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ టీచర్ గారు ఇస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలకి బాగా అర్థమవుతుంది అన్నమాట. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు పిల్లలకు అర్థం కావాలి అంటే పాఠము పేరు చెప్పి కింద వివరణ ఇచ్చి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తుంటారు. పిల్లలకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అది. ఏం బాబు, స్కూల్లో టీచర్స్ వింటున్నారు కదా, మైండ్లో ఏమైపోవాలా, ఫిక్స్ అయిపోవాలా. ఆ పాఠం మొత్తం అంత చక్కగా చెప్తారు టీచర్స్ కూడా. అందుకే వాళ్ళు బాగా ట్రైనింగ్ చేసి బాగా అనుభవంతో చెప్తూ ఉంటారు టీచర్స్. పిల్లలను కూడా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తుంటారు. వాక్యం కూడా అలా చెప్తేనే అర్థమయ్యేది. మళ్ళా పాఠాల లెక్క టీచర్సు పాఠాలు ఏ విధంగా చెప్తుంటారో అలాగే చెప్పాలి. వాక్యం కూడా అర్థమయ్యేటట్టుగా చక్కగా వివరించి చెప్పినప్పుడు వాక్యం కూడా బాగా అర్థమైపోతుంది. అలా చెప్పాలి. పిల్లలకు పాఠాలు చెప్పేది ఎలా చెప్తారో వాక్యం కూడా అలా చెప్తే అందరికీ బాగా అర్థమైపోతుంది. అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మనమైతే. మరి ఎంతవరకు మీరు స్పందిస్తున్నారో స్టూడెంట్ నాకైతే తెలియదు. బాగా వినండి వాక్యం ఏమా, బాగా చెప్పడానికి కూడా ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఓకే, వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఈ మాటలు వాక్యము ఎవరు రాశారంటే మనుషులు రాశారు. ఆ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి దేవుని మాటలు. ఈ మాటలు చాలా గొప్పవి. దేవుని మాటలు చాలా గొప్పవి. ఎంత గొప్పవి అంటే ఇందులో దేవుని మాటల్లో ఏమున్నాయంటే నీ భవిష్యత్తు దాగి ఉంది తెలుసా. దేవుని మాటల్లో ఏమున్నాయి తెలుసా? నీ భవిష్యత్తు ఉంది అందులో. నీ భవిష్యత్తు ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తున్నావు, ఏం చేస్తే నీకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ కూడా అందులో రాయబడ్డాయి. నీ భవిష్యత్తు ఉంది, ప్రపంచ భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంది. ప్రపంచ భవిష్యత్తు కూడా. అంత గొప్పవి దేవుని మాటలు. అందుకే మీరు గమనించండి, దేవుని మాటలు ఎంత గొప్పవో అనడానికి ఒక భక్తుడు ఆయన మాటల గురించి ఎంత చక్కగా వివరించాడో ఒకసారి చూద్దాం. ఆ మాటలు భక్తులు ఉన్నారు కదండి, గతంలో మనకంటే ముందున్నటువంటి భక్తులు ఉన్నారు కదా. ఆ భక్తులు దేవుని మాటలు ఎంత గొప్పవో చక్కగా వివరిస్తున్నాడు. ఆయన్నే దావీదు గారు, భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని మాటల గురించి ఎంత చక్కగా దేవుని మాటలు ఎంత గొప్పవో వివరిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆయన మాటల్లో ఉన్న, ఆయన పలికినటువంటి మాటల్లో సారాంశాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. కీర్తనాలు 19వ అధ్యాయము 8 నుంచి, అందరు తీయండి అమ్మా. కీర్తనాలు 19:8 చదువు తల్లి. యెహోవా ఉపదేశములు ఏమై ఉన్నాయంట? నిర్దోషమై ఉన్నవి. అవి ఏం చేస్తాయంట? మనిషి హృదయాన్ని సంతోషపరుస్తాయంట. యెహోవా మాటలు నిర్దోషమైనవి. నిర్దోషమైనవి అంటే పాపము లేనిది, దోషము లేనివి అన్నమాట దేవుని మాటలు. పాపమే ఉండదు ఆయన మాటల్లో అని చెప్తున్నాడు దావీదు గారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దోషము లేనివి దేవుని మాటలు అంటున్నాడు. గమనించండి ఒక విషయాన్ని. మనము ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాం. ఒక అర్ధగంట మాట్లాడదాం మనం. వినండి బాగా.
మనము ఒక సంభాషణ గురించో లేదా ఒక సబ్జెక్టు గురించో లేదా ఒక విషయాన్ని గురించో ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నటువంటి ఆ మాటల సంభాషణ ఎలా ఉంటుందంటే అందులో ఎన్నో కల్పితాలతో కూడుకున్నటువంటి మాటలై ఉంటాయి. వాస్తవాలు ఉండవు. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎన్నో కల్పితాలతో కూడుకున్నటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అంటే మన మాటల్లో ఏముంటాయంటే దోషం ఉంటుంది, మన మాటల్లో పాపం ఉంటుంది. ఒక 10 నిమిషాలు చక్కగా మాట్లాడలేం. మనం మాట్లాడతారా? మాట్లాడలేం. ఏదో ఒకటి కల్పితం, ఏదో ఒకటి కల్పించి మాట్లాడతాం. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చెప్పేది ఇంకొకటి ఉంటుంది అన్నమాట. అక్కడ జరిగిన సంఘటన వేరుంటుంది, నువ్వు చెప్పే సంఘటన వేరుంటుంది. అదేంటి ఆయన అలా చెప్పాడు, అక్కడ జరిగింది వేరుందంటే అవి అంతే. ఇంకా మాట్లాడలేం. మనకు రాదు. ఖచ్చితంగా మన మాటల్లో దోషం ఉంటుంది అని బైబిలే చెప్పింది. మనం చెప్పడం కాదు, బైబిలే చెప్పింది. ఏమనిందో తెలుసా? సామెతలు చూడండి, బైబిల్లో ఉన్న మాట 10వ అధ్యాయము 19వ వచనం. సామెతలు ఏమా? విస్తారమైన మాటలు అంటే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి. అమ్మా వినండి బాగా. విస్తారమైన మాటలు అంటే ఎక్కువ మాట్లాడుతుంటారు కొంతమంది. మాట్లాడుతుంటారా? ఏమో మాట్లాడరా? మాట్లాడుతుంటారు. ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. దోషము అంటే పాపముండక మానదంట. ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, అందులో పాపం ఉంటుందంట. ఏదో ఒకటి ఇంకా అబద్ధాలు జోడించి మాట్లాడుతూ ఉంటారు, ఉన్నది లేనిది కల్పించి మాట్లాడుతుంటారనమాట. అందులో పాపం ఉంటుంది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? మన నోరు మూసుకుంటే బాగుంటుంది. స్త్రీలు చాలామంది ఎక్కువ మాట్లాడుతుంటారు. చిన్న విషయాన్ని కూడా చాలా ఏంటారు సాగదీసి చెప్తుంటారు. ఇప్పుడు మనం ప్రయాణం చేసి వచ్చామనుకోండి, పక్కింటోళ్ళు అడిగారు, పురుషుని అడిగారు అనుకోండి, ఏమయ్యా వచ్చేసారు, బాగా జరిగిందే జర్నీ అంటే, పర్వాలేదండి బాగానే జరిగింది, ఇంకా బస్సు ఎక్కి వచ్చేసాము ఇక్కడికి అని పురుషుడు చెప్పి లోపలికి వెళ్తాడు. కానీ స్త్రీ అలా చెప్పదు. చెప్తారా? అదేంటండి అక్కడ ఆటో దిగుతుమి, ఇంకా వాడు చాలా ఇబ్బంది పెట్టా, మళ్ళీ అటు నుంచి వచ్చి మళ్ళీ బస్సు కానీ వెయిట్ చేసిమి, ఆ బస్సులో కూడా తలకాయ నొప్పి, సీటు దొరకక అవి దొరకక ఇబ్బంది పడితేమి, ఇంకా ఎంత చెప్తారంటే ఇంకా ఇడిచిపెట్టారనమాట. ఇంకా దాన్ని చాలామంది యొక్క అభిప్రాయాలు అది. ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి లేదా ఒక విషయాన్ని కొద్ది మాటలతో చెప్పాలి అన్న ఆలోచన ఉండదు. ఎక్కువ మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండోది, నా మాటనే వినాలన్నట్టుగా కూడా కొంతమంది అభిప్రాయం. కాదు, నేను చెప్పేది నువ్వు ఫస్ట్ అంటాడు. ఎదుటోడు చెప్తుంటాడు, వినాల మనం. వాక్యంలో కూడా ఉంది, వినడానికి గట్టి చెప్పండి, వినడానికి వేగుల పడై మాట్లాడుటకు నిదానించాలి అన్నాడు. మాట్లాడేది నిదానంగా మాట్లాడాలంట. వినడానికి వేగుల పడాలి అంటే వినాలి. వినడము ముఖ్యం ఫస్ట్. కానీ మనం ఏం చేస్తుంటే మాట్లాడడానికే తొందరపడుతుంటాం. మనం ఓపిక ఉండదనమాట మనిషికి. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆగన్నా అంటాం, ఆగు నేను చెప్పేది విను అంటాం. అది సగం అయింటుందా మనిషిది, లేదా నువ్వు ఆగు ఫస్ట్ అంటుంటాం. అట్లా మంచిది కాదు. మనకు దేవుని పిల్లలకు అట్లాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఫస్ట్ వినాలా, తర్వాత సమాధానం చెప్పడానికి కూడా మనకు కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు చెప్పొచ్చు సమాధానం. అందుకే ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అందులో దోషం ఉంటుందంట. చూడండి, ఎక్కువ మాట్లాడుతున్నారేమో, అందులో దోషం ఉండక మానదు అంటున్నాడు. ఖచ్చితంగా దోషం ఉంటుంది అంటున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే తక్కువ మాట్లాడాలా. ఏం చేయాలమ్మా? తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలా.
తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలి. ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడు. మాటలతోనే పొద్దు మునుపుతాడు అనమాట. పని చేయడు, మాటలతోనే టైం కవర్ చేసేస్తాడు. ఎక్కువ ఎక్కువ పని చేయడు అనమాట అతను. ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడు, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడు. అందుకే తగ్గించుకొని మాట్లాడడం మంచిది. అందుకే తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. తక్కువ మాట్లాడేది నేర్చుకునండి. ఏమా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏదైనా కానీ సబ్జెక్టు ఏదైతే నీకు అవసరమో ఆ మాటనే మాట్లాడి ముగించండి. అది బాగుంటుంది. తక్కువ మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి, అందులో దోషం ఉండదు. కానీ దేవుని మాటలు చూడండి, ఎంతనన్నా మనం చదువుకున్నా, ఒక రోజల్లా చదివినా అందులో దోషం ఉండదు. ఒక రోజల్లా బైబిల్ చదువు, అందులో దోషం ఉండదు, పాపం ఉండదు. కానీ నీ మాటలు ఒక్క రోజుల్లో విన్నాననుకో, ఎన్నుంటాయో అందులో, అవి మానేయడం మంచిది. దేవుని మాటల్లో దోషం ఉండదు అంటున్నాడు. నిర్దోషమైనవి ఆయన మాటలు అంటున్నాడు. కొంతమంది ఏంటి, బైబిల్లో తప్పులు ఉన్నాయంటున్నారు. విన్నారా కొంతమంది మాటలు? బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్తుంటారు. బైబిల్లో తప్పులున్నాయా? బైబిల్లో తప్పులుంటాయా? అది ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథం అని ఫస్ట్లోనే ఉంది. మళ్ళీ తప్పులున్నాయనతోడు ఎలా అర్థం చేసుకున్నాడు? అర్థం కాక అపార్థం చేసుకున్నాడు అనమాట. అర్థం కాక అపార్థం చేసుకున్నాడు దేవుని వాక్యాన్ని. అపార్థం చేసుకున్నోనికి అన్ని తప్పులే కనపడతాయి, ఒకటి కాదు, అన్ని తప్పులే. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని తప్పులే చూపిస్తాడు. ఎందుకంటే అర్థం కాలే అతనికి, అపార్థం చేసుకున్నాడు అన్నమాట. అర్థమైనోనికి నిర్దోషమైనవి, దోషం లేనివి, అర్థం కానోనికి దోషం ఉండయని చెప్తుంటాడు. ఎవరు చెప్పాడు ఈ మాట నిర్దోషమైనవని? దావీదు చెప్పాడు. కొంచెం తొందరపడాకమ్మ. ఎవరు చెప్పారు? దావీదేనా? ఏమా సొలొమోనా? చూడండి ఆ గ్రంథం. దావీదేనా? వెరీ గుడ్. దావీదు చెప్పాడు. దావీదు చెప్పాడంటే ఏదో దారిన పోయే దానయ్య కాదు ఈయన, ఏదో మామూలుగా మాట్లాడినారులే అనేది కాదు ఈయన అనుభవంతో చెప్పాడనమాట. ఏ అనుభవము? వాక్యాన్ని ఏం చేశాడు ఈయన? వెరీ గుడ్. ఏం చేశాడు ఈయన? దివారాత్రములు ధ్యానించినటువంటి అనుభవం ఉంది ఈయనకు. ఫస్ట్ కీర్తనల్లో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించినటువంటి అనుభవం ఉంది బైబిల్ గ్రంథం. అటువంటి అనుభవం ఉన్న ఆయన చెప్తున్నాడంటే మనం వినాలా లేదా? పెద్ద ముసలోని కాడికి వచ్చి దగ్గు అన్నామనుకో, ఒరే దగ్గులో అనుభవం నాకు ఎక్కువ ఉంది, నువ్వంతా నటిస్తున్నావు నాకు తెలుసులే అంటాడు. అంతేనా? ఎందుకంటే అనుభవం ఉంటుంది ఆయనకి బాగా. ఎందుకంటే ఒక 40-50 ఏళ్ళు దాటితే ఇంక అన్నీ ఇవే వస్తుంటాయి అన్నమాట. అట్లా అనుభవం ఉన్న వ్యక్తి చెప్తున్నాడు దావీదు గారు. ఆయన మాటలు నిర్దోషమైనవి, అవి దోషము లేనివి అంటున్నాడు. మరి తప్పులు ఉన్నాయంటే నువ్వు అపార్థం చేసుకున్నావని అర్థం. అర్థం చేసుకుంటే చాలా గొప్పవి ఆయన మాటలు. ఇంకేమన్నాడు ఆయన మాటలు? యెహోవా ఏర్పరచబడిన ధర్మము నిర్మలమైనది. ఆయన మార్గము ఏర్పరిచేసినటువంటి ధర్మము నిర్మలమైనది. అది చాలా మంచి ధర్మాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఇంకా అది కన్నులకు వెలుగునిస్తుంది. అది కన్నులకు వెలుగునిచ్చేది. అది నీ వాక్యమే నా పాదములకు దీపము, వెలుగునిస్తుంది నీకు. ఇంకా 10వ వచనం, అవి బంగారము కంటే ఏవి? దేవుని దేవుని మాటలు. ఏంటివంట అవి? దేవుని మాటలు. ఎలాంటివంట? బంగారు కంటేను విస్తారమైన
మేలిమి బంగారు కంటేను కోరదగినవి. విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవి ఆయన మాటలు. బంగారుతో పోలుస్తున్నాడు. బంగారు అంటే విలువైనదే, విలువ కానిదే? చిన్న ఇంత కంటికి కనపడకపోయినా కూడా అది చాలా విలువైనది బంగారు. విలువైనది బంగారు, అవునా? పెళ్ళిళ్ళప్పుడు మాట్లాడుతుంటారు, అరతొలం ఇస్తా అని ఆయన, తొలం ఇవ్వాలని ఈయన. అంతే. అంటే ఇంక బంగారు పెంచుకోవడానికి, అంటే ఎంత విలువ అనమాట బంగారు ఉంటే. అంటే విలువ అది. బంగారు అనేది విలువతో కూడుకున్నటువంటి పదం అది. బంగారు అంటే మంచి విలువైనది. కానీ దావీదు గారు దేన్ని విలువైనది అంటున్నాడు తెలుసా? బంగారుని కాదు. నువ్వు అనుకుంటున్నటువంటి బంగారు విలువైనది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దావీదు గారికి ఏది విలువైనది? దేవుని మాటలు విలువైనవి అన్నమాట. మరి నువ్వు బంగారు విలువైనది. ఒక పక్క బంగారు పెట్టినాడు అనుకోండి, 1 కిలో బంగారు పెట్టినాడు, ఒక పక్క బైబిల్ పెట్టినాడు. ఏది కోరుకుంటావు? కిలో బంగారు అంటే ఊకెత్తదా అదా? దేని మీద మమకారం ఉంటుంది మనకు? చెప్పండి మనసులో ఉన్న మాట. అహరన్న దేని మీద ఉంటుంది? బంగారం మీదనే. బైబిల్ తర్వాత కొనుక్కుంది, ముందు అది ఇచ్చేసేయి అంటాం. అదే దావీదు ఉన్నాడు అనుకోండి, ఏమా వినండి, అదే దావీదు ఉన్నాడు అనుకోండి, బంగారు ఒక పక్క బైబిల్ ఒక పక్క పెట్టాడు అనుకోండి, ఏం కోరుకుంటాడు ఆయన? మరి మనకి ఆయనకి ఎంత తేడా ఉంది చూడండి. అంటే మనకు అర్థం కాలనమాట వాక్యం యొక్క విలువ, వాక్యం యొక్క శక్తి, వాక్యం యొక్క ఆ యొక్క గొప్పతనం మనకు అర్థం కాలే అనమాట. బంగారు అయితే దాని విలువ గురించి తెలుసు, వాక్యం యొక్క విలువ తెలియకపోవడమే పొరపాటు అవుతుంది. కానీ అనుభవంతో చెప్తున్నాడు దావీదు గారు, బంగారము కంటే మేలిమి, బంగారము కంటే కోరదగినవి నీ మాటలు నాయనా అంటున్నాడు. కాబట్టి వాక్యం అనేది చాలా గొప్పది, మనం అర్థం చేసుకోవాలా. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, వాక్యము ఎక్కువగా వినడానికి ఇష్టపడాలా. ఎందుకో తెలుసా? ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది. నిన్ను బ్రతికించేది ఏదో తెలుసా? దేవుని మాటలే. ఊరికి అనలే, ధర్మశాస్త్రమే ఆయన దగ్గర ఉండేది. మళ్ళా పరిపూర్ణ గ్రంథంగా దావీదు దగ్గర ఉండేది. మోషే రాయించిన 5 కాండాల వరకే ఉంది ఆయనకి. దానినే ఆయన అంత గొప్పగా వివరిస్తున్నాడు. అదే 66 పుస్తకాలు కన్నా ఉండింటే ఇంకెంత గొప్పగా మాట్లాడునో దావీదు. దావీదు కాలంలో పంచకాండాలు మాత్రమే ఉండేవి. అంత మనకు వచ్చింది, మన కాలంలో పరిపూర్ణంగా మన చేతికొచ్చింది గ్రంథం ఇది. వాళ్ళ కాలాలలో లేవు ఈ గ్రంథం ఇంత పరిపూర్ణంగా. అంతెందుకు పౌలు గారి కాలంలో కూడా ఈ గ్రంథం పరిపూర్ణంగా లేదు. ఆయన కాలంలో కూడా కొన్ని పుస్తకాలు అక్కడ, కొన్ని పుస్తకాలు ఇక్కడ. ప్రయాణం చేసేటప్పుడు పౌలు గారు అన్నారు, నేను విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క చర్మపు కాగితాలను తీసుకొని రండి అన్నాడు. అంటే అప్పట్లో కాగితాల మీద రాసి ఆ చర్మము ఏది? ఏ చర్మము? జంతువుల చర్మముతో కాగితాలు లేవు అప్పుడు. ఇలాంటి పేపర్స్ లేవు అప్పుడు. పేపర్ లేదు అప్పట్లో. చర్మపు కాగితాల మీద రాసేవారు దేవుని మాటలు. అందుకే ఇప్పుడు మనకు వచ్చేసింది పరిపూర్ణ గ్రంథం, మన చేతికొచ్చింది. మనం ధన్యులం. మొత్తం విషయమంతా ఇందులో రాయించి పెట్టాడు. ఇంకా ఏం లేదు, ఇంకా ఏవి లేవు. ఈ గ్రంథమే పరిపూర్ణమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అన్నాడు. 66 పుస్తకాలతో ముద్రించబడింది. కాబట్టి ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయండి. మన జీవితాలు బాగుంటాయి, మన బ్రతుకులకు నెమ్మది, శాంతి, సమాధానం. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే క్యాలెండర్లో సిస్టమ్ వచ్చింది చూడండి. ఫిబ్రవరిలో, జనవరిలో ఆ క్యాలెండర్, దాన్ని ఫాలో కాండి. మొత్తం బైబిల్లో పూర్తి చేసుకోవచ్చు. డిసెంబర్ కల్లా వాక్యం చదవండి, ప్రార్థన చేస్తూ ఉండండి, వాక్యం చదువుతూ ఉండండి. మన జీవితాలు బాగుంటాయి. ఎంత గొప్పది అంటే వాక్యము. నిజంగా యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి రావడం కూడా వాక్యం ప్రకటించుట కోసమే నేను బయలుదేరి వచ్చి తిని అన్నాడు. అంతేనా? మార్కు సువార్త 1:38. మార్కు సువార్త 1:38లో రాయబడింది చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోను
నేను ప్రకటించున్నట్టు వెళ్ళుదము రండి. ఇంది నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాను. ఎందుకు వచ్చావు ప్రభువా పరలోకము నుండి అంటే వాక్యం ప్రకటించుట కోసమే వచ్చాను అన్నాడు. వాక్యము ఎందుకు అంత గొప్పగా దావీదు గారు చెప్పారు, తర్వాత యేసు ప్రభు కూడా నేను వచ్చింది దీనికోసమే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని ఉంది. కానీ ఇంకొక వైపు ఆలోచన చేస్తే వాక్యం ప్రకటించుట కోసమే నేను బయలుదేరి వచ్చి తిని అని అంటున్నాడు. వాక్యం నిజంగా అంత గొప్పది అంటే నిజంగా గొప్పదే. ఎందుకు అంత గొప్పది అంటే యాకోబు గారు చెప్పారు వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో. యాకోబు గారు కూడా చెప్పారు. 1:22 అనుకుంటా, 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు ఏదంట మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఈ వాక్యము దేనికి సంబంధించిందంటే లోపల ఉన్నటువంటి ఆత్మ రక్షింపబడుతుందన్నమాట. లోపలున్న ఆత్మ రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుని మాటలను మనము నేర్చుకోవాలి. అందుకే యేసుప్రభు కూడా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు, ఆత్మను రక్షించటానికి వచ్చాడు ఆయన. అందుకే మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా, శరీర సంబంధమైన స్వాతంత్రము శరీర సంబంధమైన స్వాతంత్రం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి, భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది అని ఆగస్టు 15 లేదా జనవరి 26వ తారీఖు మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళ గురించి చెప్పుకొని వాళ్ళు ఇంతగా త్యాగం చేశారు, వాళ్ళు ఇంతగా ప్రాణాలు అర్పించారు, మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు అంటున్నారు. మంచిదే, కాదనటలేదు. కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రము తెచ్చింది ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు? యేసు ప్రభు తెచ్చాడు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ఇది చాలా గొప్పది తెలుసా? దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే సరే, అది దేశానికి సంబంధించింది. కానీ ఆత్మకు స్వాతంత్రం, ఆత్మకు కావలసినటువంటి స్వాతంత్రం తెచ్చిన వారు చాలా గొప్పవారు. ఎందుకు అంత గొప్పవారు అంటే శరీరానికంటే ఆత్మ చాలా గొప్పది. శరీరానికంటే ఆత్మ, లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా గొప్పది. ఈ శరీరము ఒకరోజు మట్టిలో పోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు చావు లేదన్నమాట. ఆత్మకు చావు లేదు. ఆత్మ చాలా శక్తివంతమైనది. అది ఎందుకంటే నీ శరీరంలో ఇమిడుంది కాబట్టి దాని యొక్క శక్తి మనం గ్రహించటం లేదు. ఆత్మ చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనది అంటే నువ్వు చనిపోయిన వెంటనే, ఈ శరీరాన్ని విడిచిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళిపోతుంది. అటు నరకానికైనా ఇటు పరలోకానికైనా వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఒక్క క్షణములో అంటున్నాడు, ఒక్క క్షణములో రెప్పపాటున ఈ శరీరాన్ని విడిచిన వెంటనే వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైనది అనమాట ఈ ఆత్మ. ఈ ఆత్మ ఏమైందంటే పాపం అనే బానిసత్వంలో ఉంది. ఈ ఆత్మ ఏమైందంటే లోపల ఉన్నటువంటి ఆత్మకు రోగం వచ్చింది. ఏ రోగము? పాపం అనే రోగం. అంటే లోపలున్న ఆత్మకు రోగం రావడం ఏంటి? శరీరానికి రోగం వస్తే స్కానింగ్ తీస్తే బయటపడుతుంది. శరీరంలో రోగం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానింగ్ కానీ తర్వాత ఏవేవో తీసి చూస్తారు, లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బయట పెడతారు. కానీ ఆత్మకు రోగం పట్టింది. మనలో ఉన్న ఆత్మకు ఏమైంది? రోగం వచ్చింది. పాపం అనే రోగం వచ్చింది. ఇప్పుడు ఆత్మకు రోగం ఎలా వస్తుంది అంటే శరీరముతో చేసే పాపాలన్నీ ఆత్మకు శిక్ష ఉంటుందన్నమాట. అది రోగం. శరీరముతో ఏ తప్పుడు పనులు చేసినా శిక్ష ఎవరికి? లోపల ఉన్నటువంటి
ఆత్మకు. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యాక్సిడెంట్ జరిగింది. కారు పోయి ఒక వ్యక్తికి తగిలింది. ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఇప్పుడు చనిపోయినటువంటి వారి బంధువులు వచ్చి ఎవరిని పట్టుకుంటారు? కారులో ఉన్న డ్రైవర్నా? తగిలింది ఎవరికి? ఆ వ్యక్తికి ఏది తగిలింది? కారు తగిలింది. ఇప్పుడు కారు తగిలితే కారు గురించి ఆలోచించాలి. తగిలింది కారు కాబట్టి కారు గురించి కానీ కారు కాదు, కారును నడిపించినటువంటి వ్యక్తికి శిక్ష. కారును నడిపించినటువంటి వ్యక్తికి శిక్ష, డ్రైవర్కి శిక్ష. తగిలింది కారు కదా, నేను కాదు కదా తగిలిందంటే నడిపింది ఎవరు? కారును నడిపింది ఎవరు? డ్రైవరు. శిక్ష ఎవరికి? డ్రైవర్కే. ఇప్పుడు శరీరముతో పాపం చేశాం. శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? శరీరాన్ని నడిపిస్తున్నది ఆత్మ. శరీరాన్ని నడిపిస్తున్నది ఆత్మ. ఇప్పుడు శిక్ష ఎవరికి? ఆత్మకే శిక్ష, శరీరానికి కాదు. అందుకే శరీరం ఏం చేస్తుందంటే ప్రార్థనకి టయానికి వాక్యం వినపడుతున్నా, పాటలు పాడుతున్నా పోదన్లే అంటుంటుంది. ఊకాడవే కూర్చోవాలంటే పెద్ద రిస్క్ అబ్బా. తొందరగా ముగించరు. తొందరగా మనము కొంచెం ఓపిక ఉండదన్నమాట శరీరానికి. ఆత్మ ఏమంటుంటుంది? లోపల ఉన్న ఆత్మ పోవాలా, పొద్దుగాలగా తొందర పోదాం, వాక్యం వినాలి, పాటలు పాడాలా. చూడండి ఘర్షణ ఎట్టుంది చూడండి. మనసులో ఉన్న ఆత్మ నీకు చెప్తుంటుంది పోవాలా. ఎందుకంటే ఆత్మకు శిక్ష ఉంది కాబట్టి దేవుని మందిరంలో గడిపితే ఈ ఆత్మ బలపడుతుందన్న ఉద్దేశంతో నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ శరీరం మాత్రం ఒప్పుకోదు. శరీరం బాగా పనిచేసి వచ్చామనుకోండి, అలసట వచ్చింటుంది, పండుకుంటుంటారు. ఇంకా ప్రార్థన పోవాలనుకుంటుంటుంది కానీ ఇంటి దగ్గర ఉన్నది దేనికంటే ప్రార్థన పోనీకనే అనుకుంటుంటారు. కానీ ఇంకా అది వచ్చింటుంది కదా మనోంది, అది పడుతుంది కడుపులో. పడుతుందా పడదా? పడితే ఇంకేముంటుంది మనిషికి? చిన్నగా అది అది ఏమవుతుంది? మత్తెక్కుతుంది మనిషికి. మత్తెక్కి చిన్నగా మంచం మీదకి పంపిస్తుంది. ఇంకా టైం కాలాలని ఇంకా అట్లా చిన్నగా వండుకుంటాం. మళ్ళీ ఎప్పుడు మేలుకు వస్తుంది? ప్రార్థన అంతా అయిపోయినా అర్రే ఎంత పని అంటే శరీరం అంట బుజ్జగిస్తుంది నిన్ను. జాగ్రత్త. ఆత్మ ఎప్పుడైనా నీతో మనస్సాక్షి నీకు చెప్తున్నప్పుడు శిక్ష ఆత్మకే గనక ఆత్మ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది వెళ్ళాలా. ఎప్పుడైనా తప్పు చేస్తుంటావు కదా, ఎవరో ఖండించరు, నీలో ఉన్న నీ ఆత్మనే ఖండిస్తుంది నిన్ను. నువ్వు తప్పు చేయకూడదు కదా, పాపం చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నావు నువ్వు అని మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? గద్దిస్తుంటుంది నిన్ను. నువ్వు ఈ మాటలు మాట్లాడకూడదు కదా అని నిన్ను భయపడిస్తుంటుంది. అయినా ధైర్యంగా మాట్లాడేస్తుంటావు అనమాట. ఆ మాటలు చెప్తున్నప్పటికీ దాన్ని వదిలేసి మాట్లాడేస్తుంటావు. శిక్ష శరీరానికి కాబట్టి, శిక్ష శరీరానికి ఉండదు కాబట్టి శరీరం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఆత్మకి ఏం పట్టింది? బానిసత్వం. పాపం అనే బానిసత్వంలో ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మకు స్వేచ్ఛ రావాలి, ఆత్మకు స్వాతంత్రం రావాలి. ఆత్మకు స్వాతంత్రం రావాలి అంటే ఒకే ఒక్కడు, ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే ఆ ఆత్మకు పట్టిన రోగము, ఆత్మకు పట్టిన ఆ బానిసత్వం నుండి యేసు ప్రభు విడిపించాడు. పాపం అనే బానిసత్వం నుండి విడిపించాడు ఆయన. ఆ శిక్ష, ఆ బానిసత్వం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారతదేశాన్ని మన వాళ్ళు తెచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం అంతా బానిసలుగా ఉన్నామన్నమాట. బానిస బ్రతుకు మన బ్రతుకు అప్పట్లో. ఆ బ్రతుకు నుండి మన వాళ్ళు ప్రయత్నం చేసి ఆ బానిస బ్రతుకు నుండి విడిపించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. మనదంటూ ఒక సపరేట్, ఒక ప్రత్యేకంగా భారతదేశం అని ప్రత్యేకంగా ఉంచి వాళ్ళ బానిసత్వం నుండి విడిపించారు. మంచిదే, కాదనటలేదు. కానీ
ఆత్మకు పట్టినటువంటి బానిసత్వం, పాపం అనే బానిసత్వంలో ఉన్న ఆత్మను యేసు ప్రభు ఒక్కడే విడిపించాడు. ఆయనే విడిపించాడు, ఇంకెవరి వల్ల కాదది. అది గొప్పది, అది చాలా గొప్పది. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, మన వాళ్ళు ఎంత పాస్ట్ ఉన్నారు. వెరీ గుడ్. గలతీ 5:1 చదవండి అమ్మా. ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను, క్రీస్తు ఏం చేశాడు? మనలని స్వతంత్రులుగా చేశాడు. ఎలా చేశాడు స్వతంత్రులుగా అంటే, తన ప్రాణము ఇచ్చి తన రక్తాన్ని చిందించి మనకున్నటువంటి పాపాన్ని తీసేశాడు, మనకున్నటువంటి కల్మషాన్ని తీసేశాడు, మనకున్నటువంటి ఆ చెడును, ఆ మురికిని తీసివేశాడు. ఆయన రక్తం ఇచ్చి, ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేసుకున్నాము. మన పాపాలు కడిగి వేసుకునే గొప్ప ధన్యత క్రీస్తు ద్వారా మనకు దొరికింది. అందుకే అక్కడ రాయబడింది, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఇది స్వాతంత్రం అన్నమాట, నిజమైన స్వాతంత్రం. స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్వాతంత్రం ఇచ్చాడని మళ్ళీ మీరు పాపం అనే కాడి కిందకి మళ్ళీ వెళ్ళకండి. పాపం అనే దాసి, ఆ యొక్క పాపం అనే బానిసత్వంలోనికి మళ్ళీ వెళ్ళకండి అంటున్నాడు. మనకు స్వాతంత్రం ఇచ్చాడు. పాపము లేకుండా క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి ఆత్మకు పట్టిన రోగాన్ని తీసేశాడు, ఆత్మకు పట్టిన ఆ బానిసత్వమును తొలగించాడు. ఇప్పుడు మనం అందరం కూడా స్వతంత్రులమే. స్వతంత్రులమైన మనము మళ్ళీ దాని కిందికి వెళ్ళడానికి వీలు లేదు. నిజంగా వెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఇప్పుడు మనకు ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి అంటున్నాం, మంచిదే. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ చేతి క్రింద నుండి, బ్రిటిష్ వాళ్ళ బానిసత్వము నుండి మనల్ని విడిపించారు ఒకప్పుడు నాయకులని వాళ్ళని గొప్పగా చేసుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మనము కూడా ఇప్పుడు నిజంగా మనకు స్వేచ్ఛ ఉందంటారా? నిజంగా మనకు నిజమైన స్వాతంత్రం ఉందంటారా? లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బడా నాయకుల కిందనే మనం ఉండిపోయాం. వాళ్ళ బానిసత్వంలోనే మనం ఉన్నాం. వాళ్ళు చెప్పినట్టుగానే మనము వింటున్నాం. స్వేచ్ఛగా మనమేం బ్రతుకుట లేదు. పెద్ద పెద్ద నాయకుల చేతి క్రింద ఉన్నాం, వాళ్ళ బానిసత్వం క్రింద ఉన్నాం మనం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతి క్రింద ఉన్నాం, ఇప్పుడు భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం. కానీ పెద్ద పెద్ద బడా నాయకులు వాళ్ళ చేతిలోనికి తీసుకున్నారు. వాళ్ళ చేతి క్రింద మనం బానిస బ్రతుకుతూ ఉన్నాం. ఏమి స్వాతంత్రం? ఇంకా స్వాతంత్రమేనా? చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించండి, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకు వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ మనం ఏమైపోతున్నామంటే నెమ్మదిగా దాసి అనే కాడి క్రిందికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మళ్ళా పాపము చేయడం ద్వారా మనము మళ్ళీ బానిసత్వంలోనికి జారిపోతున్నాం. అందుకే గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు, మళ్ళా వెళ్ళకండి, మీరు మళ్ళా వెళ్ళకండి. ఎందుకంటే యేసు ప్రభు అంత త్యాగం చేశాడు, అంత శ్రమ పడ్డాడు, అంతగా ప్రాణం పెట్టాడు. ఆయన అంత త్యాగం చేసినటువంటి ఆయనను గుర్తించకుండా, జ్ఞాపకం ఉంచుకోకుండా, అసలు ఎంత గొప్పగా నీకు అవకాశం ఇచ్చాడు, ఆ బానిసత్వం నుండి నిన్ను విడిపించాడు. లేదంటే పాపం చేస్తే నీకు శిక్ష ఉంది, అగ్నిగుండం ఉంది, ఆత్మకు యుగాలు పాతాళములో పోయి బాధపడే పరిస్థితి ఉంది. అదంతా కూడా యేసు ప్రభు విడిపించాడు. నువ్వు జాగ్రత్త పడి నువ్వు పాపము చేయకుండగా దేవుని మాటల చేత నీ జీవితం కట్టుకొని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, 5:13 గలతీ, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. స్వతంత్రులు అంటే అన్ని చేసేటివి కాదు. స్వతంత్రం అంటే అంతా నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానేది కాదు. ఇడ అయితే ఒక మాట విను బాబు, విను. మాకు స్వతంత్రం, మాకు అంతంగా ఓకే అయింది, మేము ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే కాదది. అయితే విను అన్నాడు. విను. అయితే ఒక మాట,
ఆ స్వాతంత్రమును ఆ ఆ ఏదైతే స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలతో శరీర క్రియలతో నువ్వు దాన్ని పోల్చుకోక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. చాలు చాలు. ఒకనికొకడు దాసులయుండుడి, ప్రేమ కలిగి ఉండుడి. మీరు మాకు స్వాతంత్రం వచ్చింది, నేను ప్రభు నమ్ముకున్నానని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి అర్హత లేదు. నేను మాట్లాడతానండి మందిరములో, నేను ఏది పడితే అది లేదు, అవకాశం లేదు. నువ్వు అవతల వ్యక్తిని ప్రేమిస్తుండాలి, తను తాను తగ్గించుకోవాలి, దాసుని స్వరూపాన్ని ధరించుకొనే జీవించాలి. మనకిచ్చిన స్వాతంత్రం అదే. శరీర కోరికలు ఉపయోగించుకుంటే శరీరానికి సంబంధించినటువంటి ఆశలు కోరికలు, నేను అట్ట చేస్తా, నేను ఇట్ట చేస్తా, నాది నడవాలి నీది నడవాలి. మందిరాల్లో చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. అమ్మాయి మాట్లాడ, చాలామంది నాది గొప్ప నాది గొప్ప అని మందిరాల్లో అది ఏది గర్వించే స్వభావంకి వెళ్ళిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారనమాట. అది మంచిది కాదట్లా. మనకంతా మందిరంలో మేము చేసేది ఇదే అనుకుంటుంటారు, కానీ అది కాదు అనమాట. కొన్ని సిస్టమ్ ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని పాటించాలా, దాని ప్రకారంగా పోవాలా. కొన్ని సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగా మనం చేయాలి. అందుకే ఒకరికొకరు ప్రేమించండి, ఒకరికొకరు దాసులుగా ఉండండి అన్నాడు. ఈ స్వాతంత్రం, ఇది స్వేచ్ఛ జీవితం. అలా ఉండి మనం ముందుకెళ్ళాలి అంటాడు. ఇది నిజమైన స్వాతంత్రం. ఇంకేమన్నాడు చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6:6. రోమా ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండాన్నట్లు పాప శరీరము నిరర్థకమగునట్టు. అంటే దానికి పాపము ఉన్న స్వభావాన్ని నిరర్థకం అంటే దాన్ని మానివేసేటట్టుగా మన ప్రాచీన స్వభావం అంటే నూతన స్వభావం కాదు, అది ప్రాచీన స్వభావం అంటే పాతదన్నమాట. దేవుని నమ్మనప్పుడు చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాచీన స్వభావం. దేవుని నమ్ముకున్న తర్వాత దాన్ని ఏం చేయమన్నాడంటే ఆ ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము అన్నాడు. ఆయనతో కూడా సిలువ వేయబడింది, అది ప్రాచీన స్వభావం. అప్పుడు నేను ఇట్ట చేస్తుంటే అట్ట చేస్తుంటే, అప్పుడు అట్లా చేసావు, ఇప్పుడు చేయనీక వీలు లేదు. అప్పుడు చేసావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు, ఇష్టం వచ్చినట్టుగా చేసావు. అది కానీ లోపలికి వచ్చావు, ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, సంఘములో చేర్చబడ్డావు, దేవుని మాటలు వింటున్నావు. ఇప్పుడు నువ్వు అవన్నీ చేయడానికి నీకు స్వేచ్ఛత లేదు, ఇవన్నీ చేయకూడదు. మరి అప్పుడు చేశాను కదా, అప్పుడు సమాధి చేయబడింది. అప్పుడు యేసు ప్రభు సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన సమాధి ఏ విధంగా చేయబడ్డాడో ఆ విధంగా నీ పాపాలన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. ఇంకా సమాధి చేశాము, ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. అవి మళ్ళా నువ్వు దాన్ని రిపీట్ చేసుకోకూడదు. ఆ ప్రవర్తన అనేది ఇంకా మానేసేయాలి. చాలామంది మారారండి. నేను గతంలో చెప్పాను కదా, గత కాల పరిస్థితి ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉండదు. గత కాలంలో చేసిన తప్పులు ఇంక ఇప్పటి నుంచి చేయకూడదు అనమాట, చేయకూడదు. పౌలు గారు అన్నారు కదా, నేను పూర్వము హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుడనైన నన్ను క్రీస్తు ద్వారా నన్ను బ్రతికించాడు, ఇప్పుడు నేను చేసేటివి దేవుని పని కోసమే చేస్తున్నాను. పూర్వం నేను చాలా హింసకుణ్ణి, చాలా తప్పులు చేశాను, చాలా పొరపాటు చేశాను, దేవుని పిల్లల్నే చిత్రహింసలు పెట్టాను నేను, ఇప్పుడు పెట్టనీక నాకు వీలు లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ప్రభు కోసమే చేయాలా, ప్రభు చెప్పిన మాటల ప్రకారంగానే జీవించాలా. ఆ విధంగా చేసి మన జీవితాలు ముందుకు తీసుకెళ్ళాలా. అంతేగాని మళ్ళా పాపం అనే ఆ దాసి కింద లేదా ఆ బానిసత్వంలోనికి మనం వెళ్ళకూడదు. నిజమైన స్వాతంత్రం యేసు ప్రభు మనకు అందించాడు. పాపం అనే కాడి కింద నుంచి మనల్ని బ్రతికించాడు. ఆ పాపం అనే ఆ బానిసత్వం నుంచి మనల్ని రక్షించాడు. ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. రక్షించినటువంటి మనకు ఇక మళ్ళీ పాపం చేయడానికి వీలు లేనేలేదు. అసలు ఆ స్వాతంత్రం లేదు ఇంకా నీకు. ప్రేమ కలిగి ఉండాలా, ఒకరికొకరు దాసులుగా, అంటే ఒకరికొకరు తగ్గించుకొని మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలా. అదే దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ చేతి దగ్గర నుంచి మన భారతదేశాన్ని ఎలాగ పెద్దలు తెచ్చారో, కానీ ఇప్పుడు బడా నాయకుల చేతిలోనికి ఎలా వెళ్ళిపోయిందో, అలాగే మనం కూడా బానిస బ్రతుకు ఎలా బ్రతుకుతున్నామో ఇప్పుడు అలా అది ఉండొచ్చునేమో, కానీ ఇది మాత్రం ఆత్మీయంగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉంటే నువ్వే దెబ్బతింటావు, జాగ్రత్త. నువ్వే చెడిపోతావు, జాగ్రత్త. తర్వాత శిక్ష ఉంటుంది, భయంకరమైన శిక్ష. ఆ శిక్షలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. కనుక అన్నీ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛ ఉందని, స్వాతంత్రం ఉందని, లేదా మనకు అన్నీ చేయవచ్చు అనేది అసలు లేనేలేదు. కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం పాటిస్తూ మన జీవితాన్ని గమ్యానికి చేర్చుకొని ఆ పరలోకానికి సిద్ధపడాలి. నిజమైన స్వాతంత్రం అనేది యేసుక్రీస్తు ఒక్కడే తెచ్చాడు. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. మోషే గారు తెచ్చారు శరీర సంబంధమైన స్వాతంత్రం. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు వాళ్ళు, బానిసలుగా ఉన్నారు వాళ్ళు ఐగుప్తులో, ఇశ్రాయేలు. వారిని విడిపించాడు మోషే. వారిని విడిపించి కానాను దేశానికి తీసుకొచ్చాడు. ఇది శరీర సంబంధమైన స్వాతంత్రం. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఒక యేసుక్రీస్తుకే అది దక్కింది. ఆయన్నే చేశాడు. అది ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధమైనటువంటి వ్యక్తే అక్కడ రక్తము చిందించాలన్నమాట. ఆ రక్తము చిందించడం ద్వారా మనిషికున్న పాపము తీసివేసే ధన్యత వచ్చింది. అది క్రీస్తు ద్వారా మనకు దొరికింది. కాబట్టి నిజమైన స్వాతంత్రం ఒక యేసుక్రీస్తుకే, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. అది మనం పొందుకొని వాటి ప్రకారంగా, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మన జీవితాలు కట్టబడాలని ఈ మాటలతో హెచ్చరిస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయనా, నీ మాటలు నీ పిల్లలకు అందించాను. విన్నటువంటి వారు జాగ్రత్తగా వాటిని వారి హృదయాల్లో భద్రపరుచుకొని నీ మాటల ప్రకారంగా జీవించి పరలోకానికి సిద్ధపడుటకు మీ సహాయం అందించమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. యెహోవా నీ నామము నిత్యము నిలిచును. అమ్మ ఫ్రైడే అందరు రండి అమ్మా, ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారు కదా అందరూ? ఏమ్మా ఖచ్చితంగా రండి. పురుషులు కూడా, ఏదో స్త్రీలను అడుగుతున్నాడు, పురుషులకు సంబంధం లేదనుకున్నారు. అదేదో స్త్రీల కూడిక కాదు, పురుషుల కూడిక కూడా. ఏం బాబు వచ్చేసేయండి. ఓకే, మంచిది. ప్రార్థన. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలము 9:30కు ప్రారంభించినప్పుడు నేను నీ సెలవు పుచ్చుకొని ప్రారంభించాను. వాటి మేరకునైనా చక్కగా ప్రతి కార్యక్రమం ఏమాత్రం తొందరపాటు లేకుండా, ఏది కూడా మా పేరు కోసం కాకుండా ప్రతిదీ కూడా నీ నామ ఘనత కోసమే మేము చేశాము తండ్రి. అందులో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రతి కార్యం జరగాలని ఆశిస్తూ ఉన్నాం. వాటి ప్రకారంగానే ముందుకు నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో కొన్ని ప్రకటనలు చేశారు నాయన, ఆ ప్రకటనలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మంగళవారము స్త్రీల కూడిక, బుధవారము పురుషుల కూడిక, శుక్రవారము ఫాస్టింగ్ ప్రేయర్, అలాగే గృహ కూడిక జరుగునై ఉన్నది. వాటన్నిటి విషయంలో క్రమంగా మీకు మహిమకరంగా ప్రతిదీ కూడా జరిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఎందరో నాయన సంఘములో బలహీనులుగా ఉన్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. మీరు ముట్టండి ప్రభువా, మీరు స్వస్థపరచండి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సుఖమైన ప్రసరణ దయచేయండి. గర్భఫలము లేని వారు ఉన్నారు తండ్రి, వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భఫలాలను అనుగ్రహించండి. విధవరాండ్లు నా ప్రభువా, వృద్ధులు ఉన్నారు నాయన, మంచి శక్తి బలము ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. స్త్రీలు మాత్రమే వస్తున్నారు, పురుషులు రావడం లేదు నాయన. నీ పిల్లల మనసు మార్చి నీ సన్నిధికి నడిపించండి. అలాగే
చాలామంది కూడా రాలేకపోతూ ఉన్నారు. దయతో క్షమించి వారిని నీ మందిరానికి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నా తండ్రి సహోదరి చిట్టమ్మ గారు, అబ్రహాం అన్న గారు, దానియేల్ అన్న గారు నాయన సేవకుని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ యొక్క రైస్ ప్యాకెట్లను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాలను మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించి కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన, నాకున్న బలహీనత మీకు తెలుసు. ఆ బలహీనతను కూడా జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచి నీ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడుమని కోరుకుంటూ, ప్రార్థన అవసరత ఉన్న వారందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని, మీకు మహిమకరంగా నడిపించి వారి అవసరతలన్నీ మీరు తీర్చుమని కోరుకుంటూ, మమ్ములను మేము నైనా చాలా వరకు తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి ఉన్న పాటను అలాగే లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. కార్తమా మోనోది వేంచి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మామోను పోషించు. నేను వేడుకొని బహుగాస్తు తెంతుము. పరమందు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరం ఉన్న పిల్లలందరికీ, సంఘములో జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతటికి సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. ఓకే, వందనాలు.